కృషి పట్టుదలకు ఆయన ప్రతిరూపం. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ప్రపంచానికే పరిచయమే అక్కరలేని వ్యక్తి. ఆయనే మన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో 27 ఆగస్టు 1957లో జన్మించారు. తల్లి సరోజిని, తండ్రి గణపతిరావు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎన్వి రమణ పట్టుదలతో చదువుకున్నారు. కంచికచర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. నేటి అమరావతిలోని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆర్వీవీఎన్ కాలేజీలో బీఎస్సీ పట్టా పొందారు. 1982లో గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1983 ఫిబ్రవరి 10న బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. హైకోర్టు, కేంద్ర రాష్ట్ర ట్రిబ్యునళ్లతో పాటు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసులు సహా లేబర్, ఎన్నికల పిటిషన్లు, అంతర్రాష్ట్ర నది జలాల కేసుల్లో వాదించి గొప్ప పేరు పొందారు. ఆల్మట్టి డ్యాం కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదించారు జస్టిస్ ఎన్వి రమణ. మనిషి తాను చేసిన పనుల వల్ల గొప్పవాడవుతాడు కానీ పుట్టుకతో కాలేడు అని నమ్మిన ఎన్వి రమణ ఎన్నో కేసులను వాదించి సమర్థవంతమైన న్యాయవాదిగా పేరు సంపాదించుకున్నారు. అంచెలంచెలుగా ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు, స్టాండింగ్ కౌన్సిల్కు సేవలందించారాయన. 1998 ఏప్రిల్ 17న అదనపు అడ్వకేట్ జనరల్గా నియమితులయ్యారు. 2000 జూన్ 27న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాశ్వత న్యాయమూర్తిగా నియమింపబడ్డారు. హైకోర్టు న్యాయమూర్తిగా 13 సంవత్సరాల పాటు పనిచేసి కొన్ని వేల కేసులను పరిష్కరించారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా సేవలందించారు. హైకోర్టు న్యాయమూర్తిగా సంచలనమైన తీర్పులు చెప్పారాయన. చాలా కేసుల్లో అందరికీ సమన్యాయం చేయడం కోసం రూల్ ఆఫ్ లా అమలు చేశారు జస్టిస్ ఎన్వి రమణ. వృత్తిని దైవంగా భావించిన జస్టిస్ రమణ న్యాయవృత్తిలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్ నివాసంలో నాటి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆయనచే ప్రమాణం చేయించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు పనిచేస్తేనే దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని నమ్మిన వారిలో ఎన్వి రమణ ఒకరు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే న్యాయ పరిపాలనపై తనదైన ముద్ర వేశారు. హైకోర్టు పనితీరులో వినూత్నమైన మార్పులు తెచ్చారాయన. టెక్నాలజీ ఉపయోగించి కాగితాల ఉపయోగాన్ని తగ్గించారు. కేసులు, దరఖాస్తులను ఫైలింగ్ చేసే పద్ధతిని తీసుకొచ్చారు. నోటీసులు, సమన్లు పంపడంలో జరుగుతున్న తీవ్రమైన జాప్యాన్ని తగ్గించారు. దేశంలోని నలుమూలలకు కేవలం 3 రోజుల్లోనే సమన్లు, నోటీసులు చేరేలా చర్యలు చేపట్టాలని నాటి కేంద్ర కమ్యూనికేషన్, పోస్టల్ శాఖ మంత్రి కపిల్ సిబల్ను కోరారు. ఢిల్లీలో నోటీసులు, సమన్లు ఒక్క రోజులోనే అందేలా చేసి ప్రశంసలు పొందారు. ఢిల్లీలో మహిళలపై జరుగుతున్న దాడులు దేశ ప్రతిష్టకు ముప్పు తెస్తుందని భావించి కింది స్థాయి కోర్టులను బలోపేతం చేశారు జస్టిస్ ఎన్వి రమణ. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ ఎన్వి రమణ 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 ఏప్రిల్ 23 వరకు 7 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ ఎన్వి రమణ 2021 ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ ఎన్వి రమణచే ప్రమాణం చేయించారు. కోవిడ్ కారణంగా అతి నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, పలువురు మంత్రులు సహా జస్టిస్ ఎన్వి రమణ సతీమణి శివమాల, కూతుర్లు తనుజ, భువన, అల్లుళ్ళు త్రిలోక్, రితేష్ పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తెలుగు తేజం జస్టిస్ ఎన్వి రమణ రెండో వ్యక్తి. అంతకుముందు 1966-67లో కోకా సుబ్బారావు సిజేఐగా బాధ్యతలు నిర్వహించారు. జస్టిస్ ఎన్వి రమణ సిజేఐగా బాధ్యతలు చేపట్టగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. జస్టిస్ ఎన్వి రమణ సొంతూరు పొన్నవరం గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. 2021 ఏప్రిల్ 24 నుంచి 2022 ఆగస్టు 26 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ ఎన్వి రమణ ఎన్నో సంచలనాత్మకమైన తీర్పులు చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో 4G ఇంటర్నెట్ సేవలను అందించే తీర్పుతో సహా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఘర్షణలు జరుగుతాయని ఇంటర్నెట్ సేవలను కేంద్రం రద్దు చేసింది. అయితే ఇంటర్నెట్ యాక్సెస్ అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోనే ధర్మాసనం సంచలన తీర్పు చెప్పింది. ఇంటర్నెట్ సేవలను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించింది. ముస్లిం రిజర్వేషన్లపై దాఖలైన కేసుల్లో 5 న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ ఎన్వి రమణ కూడా ఉన్నారు. అయితే మెజారిటీ సభ్యుల తీర్పుతో ఆయన విభేదించారు. కులాలు మతాల వారీగా రిజర్వేషన్లు కల్పిస్తే అవి సమాజాన్ని విడదీస్తాయన్నారు. రిజర్వేషన్లు ఎప్పుడూ ఆర్థిక అసమానతల ఆధారంగా ఉండాలన్నారు. చెరువులు కుంటలు రోడ్ల ఆక్రమణలపై జస్టిస్ ఎన్వి రమణ స్పష్టమైన తీర్పులు చెప్పారు. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే మరణ శిక్షలు విధించాలని నమ్మే న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎన్వి రమణ ముందుంటారు. మహిళలపై అత్యాచారాలు అనే అంశంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి వర్మ కమిషన్కు పంపారు. ప్రజల మాతృభాషల్లోనే తీర్పులు ఉండాలంటారు జస్టిస్ ఎన్వి రమణ. జస్టిస్ ఎన్వి రమణకు తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. తల్లిపాలు తాగుతూ అమ్మ ఒడిలో ఆడుతూ నేర్చుకున్న భాష మాతృమూర్తితో సమానమంటారు జస్టిస్ ఎన్వి రమణ. అందుకే ఆయన తెలుగులోనే ఎక్కువగా మాట్లాడతారు. అవసరమైతేనే ఇంగ్లీష్లో మాట్లాడతారు. మాతృభాషలో మాట్లాడడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదంటారు. మాతృభాష నిరాదరణకు గురి కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ఇంగ్లీష్ వస్తేనే అభివృద్ధి చెందుతామని అనుకోవడం అపోహ మాత్రమే అంటారు జస్టిస్ రమణ. మానవ హక్కులు, మహిళా సాధికారత, జ్యుడిషియల్ యాక్టివిజం, సబార్డినేట్ కోర్టుల పాత్ర తదితర అంశాలపై దేశ విదేశాల్లో జరిగిన సెమినార్లో పాల్గొన్నారాయన. అమెరికా, బ్రిటన్, శ్రీలంక తదితర దేశాల్లో పర్యటించి న్యాయపాలనపై అధ్యయనం చేశారు. ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ జస్టిస్ ఎన్వి రమణకు డాక్టరేట్ ప్రకటించింది. నాటి గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. తెలుగు గడ్డపై పుట్టి న్యాయవాదిగా ఎదిగి న్యాయమూర్తిగా వెలిగి భారతదేశంలోనే అత్యున్నతమైన పదవుల్లో ఒక్కటైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి న్యాయ వ్యవస్థకే వన్నె తెచ్చారు. భారత యవనికపై తెలుగు జాతికి గొప్ప పేరు తెచ్చారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని మరోమారు నిరూపించిన జస్టిస్ ఎన్వి రమణ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, మాతృభూమికి ప్రపంచానికి తన మేధో సంపత్తిని ఉపయోగించి మరింత సేవ చెయ్యాలని మనసారా కోరుకుందాం. ఇక అక్షరాస్త్రాలతో సమాజాన్ని చైతన్యపరిచే బృహత్తర బాధ్యతను నిర్వహిస్తూ ప్రేరణగా నిలిచే ఉత్తమ జర్నలిస్టులకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించే కార్యక్రమంలో జస్టిస్ ఎన్వి రమణ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషకరమైన విషయం. ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు అందజేయడం గొప్ప విశేషం. దేశం గర్వించదగిన స్థాయికి ఎదిగిన జస్టిస్ ఎన్వి రమణ వంటి వారు ఈ పురస్కారాలు అందచేయడం ద్వారా వాటికి మరింత గౌరవం పెరుగుతుంది. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ధన్యవాదాలు తెలుపుతుంది.